నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ దశ మార్చిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మంత్రులు నోరు పారేసుకున్నారు. హామీల అమలు చేతగాక నోటి దురుసు ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. రైతులు లేకుండా పోలీసులు కాంగ్రెస్ నేతలతో రేవంత్ పాదయాత్ర చేశారు. మూసీ బాధితులు హైదరాబాద్లో ఉంటే సీఎం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. డిఏపీఆర్సీల కోసం రేవంత్ సర్కారు మరో సబ్ కమిటీ వేసింది. అమలు ఆలస్యానికేనని ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో 7 కీలక రంగాల్లో ఆదాయం భారీగా తగ్గిపోయింది. కాంగ్రెస్ పాలనలో ఖజానా ఖాళీ అయ్యింది. ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. అత్యంత తక్కువ స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. బయటకొస్తే ఊపిరి ఆడడం లేదని జనం ఆవేదన చెందుతున్నారు. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 5గురు చనిపోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో మరో ట్రైన్ పట్టాలు తప్పింది. నల్పూర్ స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు. రైల్వే లైన్ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రను భగ్నం చేసింది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ మేరకు మన్హాటన్లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు దాఖలు చేసింది FBI. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి 2 వ్యక్తులు ట్రంప్ హత్యకు ప్లాన్ చేశారని పేర్కొంది. కాగా ట్రంప్ ఇప్పటికే ఇరాన్ దేశ హిట్ లిస్టులో ఉండడంతో టెహ్రాన్కు ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ హత్యకు కుట్రలు చేసినా యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా భావిస్తామని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రను భగ్నం చేసింది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ మేరకు మన్హాటన్లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు దాఖలు చేసింది FBI. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి 2 వ్యక్తులు ట్రంప్ హత్యకు ప్లాన్ చేశారని పేర్కొంది. కాగా ట్రంప్ ఇప్పటికే ఇరాన్ దేశ హిట్ లిస్టులో ఉండడంతో టెహ్రాన్కు ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ హత్యకు కుట్రలు చేసినా యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా భావిస్తామని ప్రకటించింది. కాలిఫోర్నియాలో చెలరేగిన కారు చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. లాస్ ఏంజల్స్ సమీప పర్వత ప్రాంతాల్లో అంటుకున్న మంటలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. కారు చిచ్చు కల్లోలానికి 200కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లాస్ ఏంజల్స్ సమీపంలోని దాదాపు 10,000 మందిని అధికారులు ఖాళీ చేయించారు. కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని, సమీప ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో 30,000 మందికి పైగా స్థానికులు చీకటిలో మగ్గిపోతున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కాసారంగా మారింది. అంతకంతకు పెరుగుతున్న కాలుష్యంతో నగరంలో గాలి నాణ్యత పాతాళానికి పడిపోయింది. వివేక్ విహార్, ఆనంద్ విహార్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసి విజిబిలిటీ తగ్గిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లకు చేరింది. కాలుష్య తీవ్రతతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బళ్ళారి నుంచి హైదరాబాద్ వస్తున్న గో టు ట్రావెల్స్ బస్సు అతివేగంతో కారును ఢీకొట్టింది. బస్సు ఓవర్ స్పీడ్ చూసి పాదచారులు, వాహనదారులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. వారి అరుపులు విన్న కారు డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. డోర్నకల్ భద్రాచలం బైపాస్ రోడ్డులో గూడ్స్ రైలు 3 బోగీలు పట్టాలు తప్పింది. బైపాస్ రోడ్డు కావడంతో రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదు. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్డు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు నేడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. కేసీఆర్ హయాంలో పోషకాహారానికి కేరాఫ్గా నిలిచిన రెసిడెన్షియల్ స్కూళ్లు ఇప్పుడు విషాహారాల నిలయాలుగా నిలుస్తున్నాయి. గురుకులాల దుస్థితికి కారణం సర్కారు నిర్లక్ష్యమా, నిరుపేదలను చదువుకు దూరం చేసే వ్యూహాత్మక కుతంత్రమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సాంఘిక సంక్షేమ విద్యాలయాలకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత గురుకుల పాఠశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ఇటీవల ప్రభుత్వ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కేసీఆర్ హయాంలో వైభవంగా సాగిన రెసిడెన్షియల్ విద్య నేడు ఫుడ్ పాయిజన్లకు అడ్డాగా మారింది. ఇటీవలే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఆ ఘటన మరవకముందే మంచిర్యాల ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో కొన్ని రోజుల్లోనే 2 సార్లు ఫుడ్ పాయిజన్ కావడం కలకలం రేపుతున్నది.
తెలంగాణలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా మారింది. విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు కిచిడీ తిన్న తర్వాత వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. పాఠశాల సిబ్బంది వెంటనే 12 మంది విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అంతకుముందు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 60 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్ నిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు తల్లిదండ్రుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. చదువుకోవడం కోసం ఇల్లు విడిచి హాస్టళ్లకు వెళ్లిన తమ పిల్లలు ఏమైపోతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ అయింది. ఇప్పటికే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతుండగా మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల క్రితం అదే పాఠశాలలో విషాహారంతో 12 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా మరో 12 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను దర్శించి విద్యార్థినులను పరామర్శించారు. ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మరి గిరిజన హాస్టల్స్ మిగతా ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఎంతోమంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొంతమంది మరి రాష్ట్రంలో చనిపోయిన సందర్భాలు మీకు బాగా తెలుసు. మరి మంచిర్యాల కూడా అయితే గిరిజన బాలికల అయితే రెసిడెన్స్ స్కూల్ ఇక్కడ మొన్న దాదాపు ఒక 6 కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం, నిన్న డిశ్చార్జ్ కావడం, మళ్ళీ కూడా మరి ఒక అమ్మాయి ఇక్కడ వామిటింగ్ చేస్తుందంటే సమాచారం తెలిస్తే మేము రావడం జరిగింది. మరి వాళ్ళు ఏదైతే ఫుడ్ ఐటెంలో నేను స్వయంగా చూడడం జరిగింది. కందిపప్పు చూస్తే నా చేతిలో కందిపప్పు పట్టుకుంటే కందిపప్పు మళ్ళీ సంచిలో పోతే మొత్తం పుచ్చిపోయిందంతా నా చేతిలో ఉంది. ఈవెన్ పెసరపప్పు ఆల్సో 2 అవి 2 కూడా శాంపిల్ తీసుకోవడం జరిగింది. మేము ఇక్కడ పిఓ ఐటీడీ కూడా మేము పంపడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఎవరైతే సప్లై చేస్తుందో అది గిరిజన కోఆపరేటివ్ సొసైటీ లేకపోతే ఇంకెవరు ఎవరు చేసినా కూడా దాని మీద ఖచ్చితంగా మరి పిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి ఎవరైతే ఈ నాణ్యత లేని సరుకులు ఏదైతే తిండి వస్తువులు అది బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, చింతపండు కావచ్చు, మరొకటి కావచ్చు నాణ్యత లేకపోతే మరి పిల్లల ప్రాణాలతోటి మరి చెలగాట ఆడడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వీటి మీద ఖచ్చితంగా నిఘా పెట్టి దీనికి బాధ్యులైన ఎవరైనా వారిపై తక్షణమే చర్య కాదు అలాంటి చర్య తీసుకోవడం కాకుండా నాణ్యత గల మన ఏదైతే ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయాలని నేను ఈ సందర్భంలో ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. రేవంత్ పాలనలో గురుకులాల నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అధికారులు రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహించకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మంచిర్యాల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీయగా ప్రిన్సిపల్ మాధవ్ ముందస్తు అనుమతి లేకుండా సెలవు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసి ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగారంతో పాటు ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ మాధవ్ ను సస్పెండ్ చేశారు. భవిష్యత్తులో ఒకవేళ విద్యార్థులకు అధికారులు ఒకవేళ పర్యవేక్షణ లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాణ్యమైనటువంటి నీరు కావచ్చు, అటు ఫుడ్ కావచ్చు పెట్టకపోవడం వల్లే విద్యార్థులు ఇలాంటి అస్తవ్యతకు గురవుతున్నారని చెప్పేసి మంచిర్యాలకు సంబంధించినటువంటి ఇక్కడ సాయికుంట వాళ్ళు ఉన్నటువంటి లక్ష్మీరాజ్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా కోరుతున్నాం. మంచిర్యాల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ మాధవ్ ఉన్నతాధికారులకు తెలియకుండా అనధికారిక సెలవుల్లో వెళ్లడమేంటి? ఇది ఈ ఒక్క పాఠశాలలోనే జరుగుతున్నదా, లేకపోతే ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు అన్నిట్లో జరుగుతున్నదా అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధులను నిర్లక్ష్యం చేసే ఉపాధ్యాయులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న సాయికుంట మంచిర్యాల జిల్లా సాయికుంట ఆశ్రమ పాఠశాలలోని మళ్ళీ 12 మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ తోటి తీవ్రమైన ఇబ్బందులు ఎదురైన పరిస్థితులలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రీట్మెంట్ ఈ రోజు వరకు కూడా జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, అదేవిధంగా వాళ్ళకు వచ్చినటువంటి సరుకులలో పాతకాలపు కాలం చెల్లినటువంటి సరుకులని వాడడం వల్లనే ఇది ప్రధానంగా ఎదురవుతుందని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే పర్యవేక్షణ లేకపోవడం, అదేవిధంగా శుభ్రత లేకపోవడం, వాటర్ ట్యాంకుల్లో శుభ్రత చేయకపోవడం, వాటర్ ట్యాంకులలో చెత్త చెదారం సంవత్సర కాలం పాటు ఉండడం వల్ల వాళ్ళు తాగే నీరు కానీ స్నానం చేసినటువంటి నీరు కానీ ఇవి అంతా కూడా కలుషితంగా ఉండడం వల్ల ఇటువంటి అంతా కూడా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అవుతా ఉంది. కాబట్టి దీనిమైన ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా సంబంధిత అధికారులు పిఓ గారు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా నిన్న ఏదైతే కలెక్టర్ గారు చెప్పారో మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా చూడమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అధికారులను విన్నవిస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. మంచిర్యాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనకు సంబంధించి ఫుడ్ శాంపిల్స్ తో పాటు పాఠశాలలోని తాగునీటి శాంపిల్స్ ను సేకరించి టెస్టుకు పంపుతామని అధికారులు తెలిపారు. ఫలితాలు వచ్చాక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్లో సఫారీల గడ్డపై భారత యువ జట్టు అదరగొట్టింది. తొలి టీ20 పోరులో 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లలో సంజు శాంసన్ విశ్వరూపం చూపించాడు. 50 బంతుల్లో 10 సిక్స్లు, 7 4లతో 107 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 33 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 21 రన్స్ చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో యువ భారత్ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు భారత బౌలర్ల దెబ్బకు 17.5 ఓవర్లలోనే 141 పరుగులకే పరిమితమయ్యారు. ఆ జట్టులో స్టార్ ఆటగాడు క్లాసెన్ కాస్త ఆడినా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, రవి బిష్ణోయ్ 3, ఆవేష్ ఖాన్ 2, హర్దీప్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు. ఇక రెండో టీ20 మ్యాచ్ గబేరా వేదికగా ఆదివారం జరగనుంది.